సో హలో గైస్, వెల్కమ్ టు అరవింద్ అప్డేట్ 360. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి, నేను రీసెంట్గా అయితే మన ఛానల్లో ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేసిన. అవార్డ్స్ గురించి, ఇండియన్ అవార్డ్స్ గురించి అయితే ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేసిన. మీకు నేను ఈరోజు టూ టైప్స్ ఆఫ్ అవార్డ్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి పద్మ అవార్డ్స్, ఒకటి భారత్ రత్న అవార్డ్స్ గురించి అయితే క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు ఎవరెవరికి ఏమేమి అవార్డ్స్ వచ్చినాయో, భారత్ రత్న ఎవరెవరికి ఇప్పుడు 2026 వరకు ఎవరెవరికి వచ్చినాయో దాని గురించి అయితే క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే పద్మ అవార్డ్స్ గురించి కూడా క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఏం లేదు గైస్, మీకు మన కంటెంట్ నచ్చితే మాత్రం మీరు ఖచ్చితంగా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కన్నా షేర్ చేయండి. ఏ మాత్రం నచ్చకుండా వీడియోగా తెలుపుదాం. ఫస్ట్ మనం పద్మ అవార్డ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి దారుభాయ్ అంబానీ. ఇతని ఫీల్డ్ వచ్చేసి ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ. ఇతను ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి. ఈయన మహారాష్ట్ర, ఈయన స్టేట్ వచ్చేసి మహారాష్ట్ర. దాని తర్వాత కేటీ థామస్, పబ్లిక్ అఫైర్స్, కేరళకు సంబంధించిన వ్యక్తి. ఎంఎస్ఎన్ రాజం, ఆర్ట్స్ అంటే మ్యూజిక్ సంబంధించిన వ్యక్తి, ఉత్తరప్రదేశ్ కంట్రీ వచ్చేసి. దాని తర్వాత పిఎన్ భగవతి, ఫీల్డ్ వచ్చేసి పబ్లిక్ అఫైర్స్, స్టేట్ వచ్చేసి ఢిల్లీ. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే శ్రీ కె కళ్యాణ్. ఇతను మెడిసిన్ కి సంబంధించిన వ్యక్తి, స్టేట్ వచ్చేసి తమిళనాడు. శ్రీ మమ్ముట్టి, 7th 861 శ్రీ మమ్ముట్టి, ఫీల్డ్ వచ్చేసి ఆర్ట్స్ అండ్ సినిమా, కేరళకు సంబంధించిన వ్యక్తి. 7th వన్ వచ్చేసి చంద్రదోస్, పబ్లిక్ అఫైర్స్ సంబంధించిన వ్యక్తి, వెస్ట్ బెంగాల్. 8th వన్ వచ్చేసి విక్రమ్ మగలిదియాస్, సోషల్ వర్క్, తమిళనాడు. నెక్స్ట్ వచ్చేసి శాతగుణ్ సింగ్. ఇతను వచ్చేసి ఫీల్డ్ వచ్చేసి పబ్లిక్ అఫైర్స్, స్టేట్ వచ్చేసి బీహార్. ఇవి కంప్లీట్ నైన్ మెంబర్స్ పద్మ అవార్డ్స్ అయితే నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన. మీకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడిగినా ఈ 9 మెంబర్స్ గురించి కంపల్సరీగా మీకైతే అడుగుతారు. ఇందులో ఖచ్చితంగా 1 మార్క్ అన్నా ఖచ్చితంగా వస్తుంది, 1 లేదా 2 మార్కులన్నా ఖచ్చితంగా వస్తాయి. పద్మ అవార్డ్స్ అయితే ఫోకస్ చేయండి. అవార్డ్స్ గురించి అయితే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ఖచ్చితంగా అయితే 1 లేదా 2 క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. మీకు మన వీడియో వాల్యుబుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏ మాత్రం లేట్ చేయకుండా భారత్ రత్న అవార్డ్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. నేమ్ వచ్చేసి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఇతను 1962లో ఇతనికి భారత్ రత్న అవార్డు అనేది అందజేశారు. నెక్స్ట్ డాక్టర్ జాకిర్ హుసేన్. ఈయనకి 1963లో అవార్డు అయితే వచ్చింది. థర్డ్ పర్సన్ వచ్చేసి వివి గిరి. ఇతనికి 1975లో అయితే అవార్డు అయితే వచ్చింది భారత్ రత్న. 4th పర్సన్ వచ్చేసి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఇతనికి 1997లో అయితే వచ్చింది. దాని తర్వాత ప్రణబ్ ముఖర్జీ. ఇతనికి 2019లో అయితే పద్మ భారత్ రత్న అవార్డు అయితే వచ్చింది. దాని తర్వాత లాలా భగవత్, ఇతనికి 1966లో అయితే వచ్చేసింది. దాని తర్వాత ఇందిరాగాంధీ 1971లో భారత్ రత్న అవార్డు వచ్చింది. దాని తర్వాత మొరార్జీ దేశాయ్, వీళ్ళకి 1991లో అవార్డు అయితే వచ్చేసింది. దాని తర్వాత రాజీవ్ గాంధీ 1991లో అవార్డు వచ్చింది, భారత రత్న అవార్డు వచ్చింది. దాని తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారికి 2015లో అవార్డు వచ్చింది. దాని తర్వాత కేవీ నరసింహరావు గారికి 2024లో వచ్చింది. దాని తర్వాత చరణ్ సింగ్ గారికి 2024లో వచ్చింది. ఇద్దరికి అంటే భారత రత్న అవార్డ్స్ ఇద్దరికి ఒకటే ఇయర్ లో ఇచ్చేసారు. ఇక్కడ చూడండి, కేవీ నరసింహారావుకి 2024లో ఇచ్చారు, అలాగే చరణ్ సింగ్ గారికి 2024లో ఇచ్చారు. ఇక్కడ చూస్తుంటే సేమ్ ఇయర్ మళ్ళీ రాజీవ్ గాంధీ గారికి 1991లో ఇచ్చారు, మొరార్జీ దేశాయ్ గారికి 1991లో అవార్డు వచ్చింది. అంటే ఈ టేబుల్లో మీరు గమనిస్తే ఇద్దరికి ఒకటే సంవత్సరంలో ఇద్దరికైతే భారత్ రత్న అవార్డ్స్ అయితే అందజేశారు. అది 2 times అయితే రిపీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మదర్ టెరిసా గారికి 1980లో అవార్డు వచ్చింది. దాని తర్వాత అషఫ్ అలీ గారికి 1997లో భారత్ రత్న అవార్డు అయితే ఇచ్చారు. దాని తర్వాత ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి 1998లో అవార్డు వచ్చింది. దాని తర్వాత లట్ మంగాశంకర్ గారికి 2001లో అవార్డు అయితే వచ్చింది. ఇది కంప్లీట్ భారత్ రత్న అవార్డ్స్. క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన, పేర్లతో పాటు ఇయర్ కూడా మెన్షన్ చేసిన. చూడండి, అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లు ఎలా అడుగుతారంటే భారత్ రత్న అవార్డు అంటే భారత్ రత్న అవార్డు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఇయర్ మెన్షన్ చేస్తారు. 1962లో ఎవరికి అవార్డు వచ్చిందంటే రాజేంద్ర ప్రసాద్ గారికి. అలాగే 1991లో
ఎవరెవరికి వచ్చిందంటే ఇక్కడ చూడండి రాజీవ్ గాంధీ ఉన్న మొరార్జీ దేశాయ్ ఉన్నారు. ఇలా క్వెషన్ అయితే అడుగుతారు. పివి నరసింహారావు గారికి 2024లో వచ్చింది. అంటే భారత్ రత్న అవార్డ్ 2024 భారత్ రత్న అవార్డ్ ఎవరికి వచ్చిందంటే పివి నరసింహారావు. అలా మనమైతే అటెంప్ట్ చేయొచ్చు. క్లియర్ అంటే క్లియర్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసిన భారత్ రత్న అవార్డ్స్. నెక్స్ట్ మీరు ఒకసారి మన కమ్యూనికే కమ్యూనిటీకెళ్ళండి. మన యూట్యూబ్ కమ్యూనిటీలో అయితే అవార్డ్స్ గురించి అయితే ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేసిన. అందులో 2 క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసిన. మీకు ఈ వీడియో వాల్యుబుల్ అనిపిస్తే మీకు ఈ పద్మ అవార్డ్స్, భారత రత్న అవార్డ్స్ మీకు కావాలనుకుంటే మీరు కింద కామెంట్ చేయండి. అవార్డ్స్ అని కామెంట్ చేయండి. నేను పీడిఎఫ్ అయితే మీకు సెండ్ చేస్తాను. ఏమాత్రం లేట్ చేయకుండా మీరు మన ఛానల్‌ని కొత్తగా చూస్తే మాత్రం ఖచ్చితంగా మీరు మన ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.